మాకు దొరికిన వడ్రంగి పిట్టకి అప్పు అని మేము పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, పిట్టల్లో ఇంత కలర్ఫుల్గా అందంగా ఉన్న పిట్టలు కొంచెం అరుదే కదండి. ఆ కలర్స్ కాంబినేషన్ చూడండి, ఆ ఎల్లోయిష్ కలరు, రెడ్, బ్లాక్, వైట్ చాలా అందంగా ఉంది కదండి. అందుకని దీనికి ఒక అందమైన పేరు పెట్టాలి, కొంచెం డిఫరెంట్గా పేరు ఉండాలి అని ముందు రంభ అనుకున్నామండి. పిలవడం కష్టమని ఊర్వశి అని పెట్టి ఊరు అని పిలుద్దాం అనుకున్నాం. ఊరు ఏంటి బాగోదు అని అనుకుని చివరికి అప్సరస కింద ఫిక్స్ చేసుకునండి. అప్సరస అని పిలవలేం కదండి, అందుకని అప్పు అని పిలిచేవాళ్ళం అన్నమాట. అలాగా ఈ అందమైన వడ్రంగి పిట్టకి అప్పు అని పేరు పెట్టామండి. పేరు బాగుంది, ఆ వడ్రంగి పిట్ట కూడా చక్కగా కలర్ఫుల్గా భలే అందంగా ఉంది కదండి. ఇలాగా దేవుడి సృష్టి ఎంత గొప్పదండి. ఏ జీవి ప్రత్యేకత ఆ జీవిది. ఇది చూడండి, పాత కర్రలు, చెట్లు ఇవన్నీ తొలిచి దాని బ్రతుకు అది బతకడం కోసం దానికి చక్కగా పెద్ద బలమైన ముక్కు, పొడవైన నాలుక ఇవన్నీ ఇచ్చాడండి. మంచి కలర్ఫుల్ బాడీ అట్రాక్టివ్గా ఉండడానికి. అలాగా దేని ప్రత్యేకత దాంతే కదండి. మేము ఇలాగ అప్సరస అని పిలవడం కష్టం కదా అని అప్పు అని షార్ట్కట్లో పిలిచేవాళ్ళం అండి. ఒక వారం పాటు పెంచి పంపించేద్దాం అనుకున్నది కాస్త ఇంచుమించు 3 వీక్స్ పైనే ఉందండి మా దగ్గర. చక్కగా రెక్కలు, ఆ కాళ్ళు అన్నీ బలం పుంజుకున్నాకండి హాయిగా స్వేచ్ఛగా వదిలేసాము. చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందండి మా అప్పు.